నమస్తే, వెల్కమ్ టు నాయకుడు టీం రాజమహేంద్రవరంలో ఉంది. రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ కి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మార్గాని భరత్రామ్. అంటే సినిమాలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఫారెన్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఒక రకమైన లైఫ్ని అంతా చూసిన అతి చిన్న వయసులోనే చూసిన వ్యక్తి భరత్. మరి ఒక్కసారిగా పాలిటిక్స్లోకి వచ్చారు, అది కూడా ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు, అసలు రాజమహేంద్రవరం రాజకీయం ఏ విధంగా సాగుతోంది, ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి భరత్, ఎలా ఉన్నారు? భరత్, అసలు ఎవరు ఊహించకుండా మీరు సినిమాల్లోకి వచ్చేసారు, ఎవరు ఊహించకుండా రాజకీయాల్లోకి వచ్చేసారు. ఏంటి ఇంత సడన్గా ఎవరి లైఫ్లో జరగవేమో? అంత గాడ్స్ విల్. సో మొత్తం మీద ఏంటంటే నేను యాక్చువల్గా ఇది చిన్నప్పుడు కాలేజ్ టైంలోనే నేను ఒక యూత్ లీడర్ కింద వర్క్ చేశాను. యూత్ లీడర్ కింద వర్క్ చేసిన తర్వాత డాడీ యాక్చువల్గా గతంలోనే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయ్యి ఉండాల్సింది. సో రకరకాల కాంబినేషన్స్లో వర్కౌట్ కాలేదు. సో ఆయన 30 years ఒక ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బీసీకి రాజమండ్రి పార్లమెంట్ సీట్ కేటాయిస్తా అన్నారో యాక్చువల్గా ఫస్ట్ డాడీ అనుకున్నారు, నాన్నగారు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఇప్పుడు యంగ్ పార్లమెంటేరియన్స్ అందరూ కూడా ఇండియన్ పొలిటికల్లోకి అరీనాలోకి వస్తున్నారు. సో ఇంగ్లీష్ హిందీ పైన కమాండ్ ఉంటుంది కాబట్టి జగన్ గారు కూడా చెప్పడం జరిగింది, డాడీ కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఆ విధంగా రావడం జరిగింది. ఒక యువ నాయకుడిగా ముందుకొచ్చారు. ఎస్, మీ నాన్నగారి రాజకీయ అంటే హిస్టరీ అంతా మీకు ఏ రకంగా ఉపయోగపడుతూ వచ్చింది? అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఒక పొలిటికల్ ఫ్యామిలీలోనే ఉన్నాం కాబట్టి సో చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్గా చూస్తున్నాం అన్నీ కూడా. సో చూడటం వలన సో స్పీచెస్ కానీ లేకపోతే అవగాహన కానీ లేకపోతే రాజమండ్రి ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలన్న ఒక ఆలోచన కానీ చిన్నప్పటి నుంచి కూడా ఒక ఐడియాస్ ఉన్నాయి. సో ఇవాళ భగవంతుడు అవకాశం కల్పించాడు. సో రాబోయే రోజుల్లో ఒక డిఫరెంట్ రాజమండ్రిని చూడబోతున్నారు. రైట్. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక లైఫ్ ఎలా ఉంటుంది, లగ్జరియస్ లైఫ్ అని చెప్పాలి డైరెక్ట్గా, అలాంటి లైఫ్ని చూసి వచ్చారు. సినిమాలు ఎలా ఉంటే చూసి వచ్చారు. ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నారు. రాజకీయం అంటే సరే ఆ క్రీడ అదంతా పక్కన పెడితే రాజకీయంలో ప్రజల సమస్యలు అనేవి పెద్ద కొండలాగా కనబడుతుంటాయి. బట్ మీ దగ్గర రాజమహేంద్రవరంలో ఎంత పెద్ద కొండ ఉంది? అంటే నేను ఆ ప్రాస్పెక్టివ్లో అసలు చూడట్లేదు. ఎందుచేతనంటే రాజమండ్రి నా వాసులు నా ప్రజలు అన్న భావన నాకు కలుగుతుంది. సో నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్ ఏ రకంగా అయితే ఉంటారో రాజమండ్రి ప్రజలు కూడా నాకు ఆ రకంగానే భావన కలుగుతుంది. సో ఇప్పుడు దాకా పాలకులు ఏ రకంగా అయితే నిర్లక్ష్యం చేశారో సో రాబోయే రోజుల్లో ఒక కంప్లీట్గా దీన్ని ఒక టపోగ్రఫీ చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ జిల్లా ఒక మోడల్ జిల్లా కింద తీర్చిదిద్దాలని, అదేవిధంగా మునుపెన్నడూ లేని విధంగా మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాజమండ్రికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది, వైభవం ఉంది. కానీ పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన అది కుంటిపడి ఉంది. సో రాబోయే రోజుల్లో నేను ఒకటే ప్లాన్ చేసుకుంటున్నాను, రాజమండ్రి ఒక ఇంటర్నేషనల్ స్టేటస్ తీసుకురావాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా రాజమండ్రి ఒక మహానగరం ఉంది అని తెలిసే విధంగా నేను కార్యాచరణ తీసుకోబోతున్నాను. ముఖ్యంగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కానివ్వండి, స్పోర్ట్స్ హబ్ కింద, ఒక ఇండస్ట్రియల్ హబ్ కింద, ఒక ఐటీ పార్క్స్ తీసుకుని వచ్చి సో మనకి 5 bridges ఉన్నాయి. ఆ 5 bridges కూడా ఒక బ్రిడ్జెస్ సిటీ కింద ఎలివేట్ అయ్యే విధంగా. హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఆల్రెడీ డిస్మాంటిల్ స్టేజ్కి వచ్చింది, దానిపైన మనం ఒక ఫ్యాషన్ స్ట్రీట్ ఎందుకు తీసుకురాకూడదు. సో ఇన్ని ఆలోచనలతో ముందుకు రాబోతున్నాను. ముఖ్యంగా మనకి సెంట్రల్ జైల్ ప్లేస్ కూడా ఉంది. మనం చూసినట్టయితే ఒక హెరిటేజ్ సంపదని కాపాడలేకపోయారు. సో రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా వెలికి తీసి రాజమండ్రి ఒక హిస్టరీ ఏ రకంగా ఉందో దాన్ని చాటి చెప్పే విధంగా ముందుకు తీసుకురాబోతున్నాం. ఆ సెంట్రల్ జైలుని కూడా తరలించే కార్యక్రమం చేపట్టి అక్కడ అది ఇదివరకు పూర్వం బ్రిటిష్ ఎరా టైంలో ఒక ఫోర్ట్ కింద ఉండేది, ఒక కోట కింద ఉండేది. దాన్ని కూడా ఒక హిస్టారిక్ ప్లేస్ కింద తీర్చిదిద్దడం. అదేవిధంగా అక్కడ కూడా మనం హైదరాబాద్ మాదిరిగా ఒక జులాజికల్ పార్క్ ఎందుకు తీసుకురాకూడదు, ఒక జూ పార్క్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేపడతాం. సో మొత్తం అంతా కూడా ఒక కన్సార్షియంగా రాజమండ్రి ఒక హైలైట్ చేసే విధంగా చేస్తాం. రైట్. అంటే కొత్తగా వచ్చినా సరే దీని మీద సమస్యల మీద అన్నిటి మీద ఒక అవగాహనకు వచ్చేసారు. అయితే 7 నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయి, శాసనసభ నియోజకవర్గాలు, ఆ జిల్లాల పర్యటన అంతా, ఆ నియోజకవర్గాల పర్యటన అంతా అయిందా? కంప్లీట్గా మొత్తం ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు కూడా టచ్ చేసాం. ఏదన్నా కొన్ని ఒక 10-15 గ్రామాలు మిస్ అయితే అవ్వచ్చు, కానీ ఆల్మోస్ట్ 500 పైన గ్రామాలన్నీ కూడా టచ్ చేసి ఉన్నాము. గడిచిన 6 monthsలో కూడా ప్రజలందరినీ కూడా చైతన్యపరిచే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున తీసుకుని వచ్చాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఒక ప్రధాన సమస్య ఉంది. గోదావరి పరివాహక ప్రాంతం మన నియోజకవర్గాలకు అన్నిటికీ కూడా టచ్ అయి ఉన్నప్పటికీ కూడా
చాలా గ్రామాల్లో గోదావరి వాటర్ సప్లై లేదు. అది నిజంగా చాలా దౌర్భాగ్యం. రాబోయే రోజుల్లో మేమంతా కూడా ప్రతి పంచాయతీని కూడా అనుసంధానం చేసుకుని అన్ని పంచాయతీలకు కూడా ఒక వాటర్ హెడ్ ట్యాంక్ కట్టించే విధంగా ప్రతి ఇంటికి కూడా గోదావరి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్యూర్ క్లీన్ గోదావరిని ఒక మిషన్ కూడా తీసుకోబోతున్నాం. అక్కడ మనకి నార్త్లో క్లీన్ గంగా ఏ రకంగా అయితే ఉందో మిషన్ గోదావరి అని ఒక ప్రాజెక్ట్ తీసుకొని డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్ గోదావరిలోకి లేకుండా మొత్తం అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారాగా తీసుకుని వచ్చి కంప్లీట్గా మనం ధవళేశ్వరం బ్యారేజ్ తర్వాత కనుక ఎస్టీపీ ప్లాంట్స్లో దాన్ని రిఫైన్ చేసి ధవళేశ్వరం బ్యారేజ్ తర్వాత పంపించినా సరే, లేకపోతే దాన్ని ఒక మెన్యూరింగ్ వాటర్ కింద క్రియేట్ చేసి కడియం నర్సరీస్కి పంపించినా సరే ఒక విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో వేస్ట్ వాటరు ఇలాంటివన్నీ కూడా మేనేజ్మెంట్ అనేది సూపర్ ఉంటుంది. ఆల్రెడీ కడియం ఉంది కాబట్టి. బట్ అంటే ఈ ప్లాన్ అంటే ఏ విధంగా, ఇది మీ ప్లానా లేకపోతే ఏదైనా పార్టీ? నేనే వర్కౌట్ చేశాను. జగన్ సార్ కూడా చెప్పి ఉన్నాను ఈ మొత్తం ఈ ప్లాన్స్ అన్నీ కూడా చెప్పి ఆయనతో కూడా అప్రూవల్ తీసుకున్నాను. ఆయన కూడా చాలా గోదావరి జలాల వల్లే ఉభయ గోదావరి జిల్లాలు ఇంత చక్కగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి కూడా వేస్ట్ వాటర్ పోనీయకుండా ఉంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటే మనం ఊహించుకోవచ్చేమో. అదే అండి, అంటే యాక్చువల్గా మనం చూసినట్టయితే ఇప్పుడు దాకా పాలకులు ఏ రకంగా తీసుకుని వచ్చారంటే, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కోట్లింగాల్ ఘాట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల టైంలో నేను చాలా పెద్ద స్ట్రెచ్ కట్టానని ఆయన చాలా గొప్పలు చెప్పుకున్నారు. అక్కడ కోట్లింగాల్ ఘాట్ దగ్గరే ఒక నల్లా ఛానల్ అని ఒక ఛానల్ ఉంది. ఆ నల్లా ఛానల్ దగ్గర డ్రైనేజ్ వాటర్ డైరెక్ట్ అవుట్లెట్ అందులో పెట్టేస్తున్నారు. సో డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్ ఉండడం నిజంగా చాలా దారుణం అనమాట. అక్కడే వాటర్ వర్క్స్ వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వాటర్ ప్రొక్యూర్ చేస్తున్నారు డ్రింకింగ్ వాటర్ పర్పస్. అంటే ఇంతకన్నా దారుణమైన సిచ్యువేషన్ లేదు. సో రాబోయే రోజులు ఇవన్నిటికి చెక్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా శాండ్ మాఫియా అనే ఒక మాఫియా కూడా దాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఇక్కడ ఉన్న ప్రత్యర్థులను ఏ విధంగా చూస్తున్నారు? ఏ పార్టీ ఎక్కడికక్కడ, ఎందుకంటే రాజమండ్రి సెగ్మెంట్ అనేది చాలా కీలకంగా చూస్తూ ఉంటారు. బట్ ఈ బరిలో ఉన్నారు, ఒక రకమైన కోడి పుంజులాగా ఉన్నారు. ఎలా ఉండబోతుంది? నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు మురళీమోహన్ గారు గతంలో వ్యవహరించారు. ఆయన గతంలో వ్యవహరించినప్పుడు ఆయన ఏ రకంగా కూడా రాజమండ్రి అభివృద్ధికి అసలు ఆయన పాలు పంచుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఏదో రిబ్బన్లు కట్ చేయడానికో లేకపోతే కేకులు కట్ చేయడానికో ఇక్కడికి రాజమండ్రి వచ్చి వ్యవహారం చేసేవారు తప్పితే కనీస గ్రామాల్లోకి వెళ్తే ఆయన ఓట్లు అడగడానికి 5 సంవత్సరాల క్రితం వచ్చారు. మళ్ళీ ఇప్పుడు దాకా కనీస పక్షాన కనిపించలేదు. ఇంకా డెవలప్మెంట్ మాట దేవుడు ఎరుగు. సో ఆ రకంగా మురళీమోహన్ గారు చేశారు. ఒక రకంగా చెప్పాలనంటే ఆయన ఒక ఫెయిల్యూర్ ఎంపీ అన్నమాట. ఇప్పుడు మరి జనసేన క్యాండిడేట్ని చూసుకుంటే ఆయన గతంలో బీజేపీ ఎమ్మెల్యే కింద చేసి డాక్టర్ అనే పదవి ఆయన ఒక ప్రొఫెషన్ పక్కన పెట్టి ఆయన డాక్టర్ ప్రొఫెషన్ చేసింది లేదు, పెట్టింది లేదు. ఆయన ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటున్నారు. ఆయన రాజమండ్రికి ఒక స్మార్ట్ సిటీ స్టేటస్ తేలేకపోయారు. అది రాజమండ్రికి వచ్చి కాకినాడకి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఒక పెట్రోలియం యూనివర్సిటీ రాజమండ్రికి వచ్చి కాకినాడకి వెళ్ళిపోయారు. అంటే ఒక అసమర్థ ఎమ్మెల్యే అన్నమాట. ఒక ఎమ్మెల్యే జనసేన క్యాండిడేట్, ఒక జనసేన ఎమ్మెల్యే ఇప్పుడు జనసేన ఎంపీ క్యాండిడేట్ గతంలో బీజేపీ ఎమ్మెల్యే కింద ఉన్నారు. ఆయన కనీస పక్షాన ఒక నియోజకవర్గానికి ఏం చేయలేని వ్యక్తి 7 నియోజకవర్గాలకి ఒక ఎంపీ కింద అయితే ఏం చేస్తాడని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మురళీమోహన్ గారు ఒక ఫెయిల్యూర్ ఎంపీ, ఈయన ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. సో ఈ రకంగా మురళీమోహన్ గారు కోడలు వచ్చి ఇప్పుడు నేను ఏదో ఇవి చేస్తానని అంటే ప్రజలు ఎవరు నమ్మరండి. ఇప్పుడు వాళ్ళు వలస పక్షులు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి భర్త పిల్లలు అందరూ కూడా హైదరాబాద్లో ఉంటే ఈవిడ ఒకవేళ రేపు గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేస్తారా ఏంటి? నేను ఒకటే చెప్తున్నాను ప్రజలందరికీ కూడా, నేను ఒక వ్యూతో ఒక విజన్తో ముందుకు వెళ్తున్నాను. నేను రాజమండ్రి వాసిని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా రాజమండ్రి పట్ల నాకు అభిమానం ఉంటుంది, నా రాజమండ్రి పట్ల నాకు అవగాహన ఉంటుంది. నేను నా రాజమండ్రిని ఒక డ్రీమ్ వేసుకున్నాను. ఆ డ్రీమ్ ప్రకారంగా నేను ఒక ఇంటర్నేషనల్ సిటీ రేంజ్లో నేను తీర్చిదిద్దాలనుకుంటున్నాను. ఒక్కసారి నాకు అవకాశం కల్పిస్తే యూత్ పవర్ ఏందనేది కూడా చూపిస్తాను. ఇంత క్లియర్గా ప్రతిపక్షాల గురించి కూడా ఇంత క్లారిటీతో ఉన్నారు. అయితే మీరు వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ఈ పార్టీ వైజ్గా కానివ్వండి, లేదంటే మీ నాన్నగారికి ఉన్న ఇమేజ్ కానివ్వండి, ఇక్కడ మీరు హీరోగా ఇంకా సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తిగా ఇమేజ్ కానివ్వండి, ఓవరాల్గా ఏమనిపిస్తుంది మీకు? అంటే ఒకటండి, ఇప్పుడు నేను మీరు అన్నట్టు మూవీ చేయడం వలన కూడా ప్రజలకి నేను బాగా నోటెడ్ ఉన్నాను. సో ముఖ్యంగా యూత్ రిలేటెడ్ స్టోరీ అనుకుంటా. సో అది ఉన్నాను. రెండోది ఏంటంటే నేను మాట్లాడే ప్రతి స్పీచ్లో కూడా ఒక క్లారిటీతో చెప్తున్నాను. సో మీరు ఎంపీ కింద ఎన్నుకుంటే నేను ఈ రకమైన కార్యక్రమాలు చేయబోతున్నాను రాబోయే రోజు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఉపయోగపడతాను.
మీ ఇంట్లో నన్ను ఒక పెద్ద కొడుకు కింద ఆశీర్వదించండి. ఖచ్చితంగా నేను ఏదైతే రాజమండ్రి వాసిగా, రాజమండ్రి బిడ్డగా నేను చేయాలనుకున్న సేవ నన్ను చేసే అవకాశం కల్పించమని అందరినీ కూడా కోరుతున్నాను. సో నేను 7 నియోజకవర్గాలు కూడా ప్రజలందరికీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా తక్షణమే రెస్పాండ్ అవ్వడం కానీ, ఈ రోజు నుంచి మొన్న నేను 6 months క్రితం ఏదైతే బాధ్యతలు తీసుకున్నానో ఆ రోజు నుంచి కూడా ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా కార్యక్రమాలు ముందరికి వెళ్తాను. రైట్ అండి, మీరు అన్నట్లుగా సమస్యలు సాల్వ్ చూసుకోవడం ఒకటి. మనం కార్లో వెళ్తూ మాట్లాడదామా? యా డెఫినెట్గా, మీరు చాలా బిజీగా కూడా ఉన్నట్టున్నారు కదా. రైట్ భరత్ గారు, ఈ జర్నీ అనేది ఇలా స్టార్ట్ అవుతూనే ఉంటున్నట్టుంది కదా. దాదాపుగా మీరు అభ్యర్థిగా మీ పేరు వచ్చినప్పటి నుంచి కూడా అంటే ఆ షెడ్యూల్, ఆ టైట్ షెడ్యూల్ ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందండి? అంటే ఉండగలమా, నిలబడగలమా? ఒక రకమైన ఎండల్లో తిరగాలి, జనాల్లో తిరగాలి. అంటే ఫస్ట్లో ఒక 1 week 4 days కొంచెం కష్టం అనిపించింది. దాని తర్వాత ప్రజలు చూపించే ఆప్యాయత ఇవన్నీ చూసి ఇంకా కష్టపడాలనిపిస్తుంది. సో నిద్ర లేదు, భోజనాలు లేవు. సో మార్నింగ్ సన్ రైజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో 10 o'clock ఎలక్షన్ కోడ్ దాకా కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ మేమంతా నాయకులందరం మీట్ అయ్యి సో నెక్స్ట్ డే ప్రోగ్రామ్స్ గురించి కానీ, లేకపోతే మేము నెక్స్ట్ ఎదుర్కొనే సమస్యల గురించి కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని అన్నీ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 2 అవుతుంది. సో అలాగా ఇంకొక 3-4 days ఉంది. ఈ కష్టాన్ని కూడా మేము ఇష్టపడుతున్నాం. అవునా, బాగుంది కష్టం. అయితే మనం ఇందాక ఈ పొలిటికల్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 2014లో చేసిన ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫెయిల్యూర్ ఎంపీ అని మీరు అన్నారు. బట్ ప్రత్యేక హోదా విషయంలో చాలా పోరాడారు నా ఎంపీగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరేమంటారు? ప్రత్యేక హోదా గురించి ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే హాస్యాస్పదం. ఆయన ఒక యూటర్న్ బాబు అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి తీసుకొచ్చి చెప్పించుకున్నారు. ఒక క్లారిటీ లేదు. ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా అంటారు, దాని తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. అప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాడిన వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇన్ని కార్యక్రమాలు చేశారు. వాళ్ళు కేవలం ఏంటంటే రాజకీయ లబ్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే ఆ ప్రత్యేక హోదా క్రెడిట్ వస్తుందేమో అని ఆ ఉద్దేశంతో యూటర్న్ తీసుకుని మళ్ళీ ప్రత్యేక హోదా గురించి డ్రామా ఆడేది తప్పితే ఇంకోటి కాదు. సో ఇంకా మురళీమోహన్ గారి గురించి అయితే చెప్పనవసరం లేదు. ఆయన సీఎం రమేష్ గారు ఏదో దొంగ దీక్ష చేస్తున్నారని ఆయనే ఒప్పుకొని నేనైతే ఒక 3 రోజులు చేస్తాను, ఒక 4 kgs తగ్గుతానని ఈ రకంగా ఒక పార్లమెంటేరియన్ కింద ఉండి మాట్లాడడం కూడా నిజంగా. సో ఈ రకంగా వాళ్ళే మాట్లాడుకున్నారు. ఏమని? ఈయన దొంగ దీక్ష చేస్తున్నాడని వాళ్ళే చెప్తున్నారు. సో ఒక పార్టీ స్టాండ్ అదనమాట. ఒక స్టీల్ ప్లాంట్ గురించి, కడప స్టీల్ ప్లాంట్ గురించి ఆయన చేసే దీక్షని మొత్తం అక్కడ ఉన్న పార్లమెంటేరియన్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం, అది ఒక దొంగ దీక్ష కింద ఎలివేట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు ఏ రకంగా తీసుకోవాలనేది కూడా మీరు అర్థం చేసుకోండి ఏ రకంగా ఉంటుంది. అయితే వైసీపీ మాత్రమే ప్రత్యేక హోదా తేగలదంటారా? అంతే కదండి. ఇప్పుడు ఒక విలువలు, విశ్వసనీయత అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక మాట చెప్పారనంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, యావత్ దేశ ప్రజలకే అర్థమైపోయింది. ఈయన నోరు ఇప్పితే అబద్ధపు మాటలు మాట్లాడతారు. రోజుకో మాట, పూటకో వేషం వేసే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తప్పితే ఇంకొకటి కాదు. ఇప్పుడు జగన్ గారు ఒకటే చెప్పారు. నేను ఇవాళ మధ్యాహ్నం కారులో వెళ్తూ మాట్లాడినప్పుడు కూడా నేను పోలవరం ప్రాజెక్ట్ గురించి మొన్న మీరు ఒకటి అనౌన్స్ చేశారు కదా సార్, ఏదైతే ముంపు ప్రాంతాలకి మళ్ళీ మనం కాంపెన్సేషన్ ఇస్తామని. సో నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ద్వారకా తిరుమల మన గోపాలపురం కాన్స్టిట్యున్సీలో చాలామంది రైతులు, సుమారుగా 12,000 మంది రైతులు ఉన్నారు. లెఫ్ట్ రైట్ కెనాల్స్లో వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా అని అడిగాను. అది నేను ఒకసారి చూసి వర్కౌట్ చేస్తాను, మోస్ట్లీ వర్తిస్తుంది. మరి అదైతే ఎలక్షన్ ముందరే మీరు అనౌన్స్ చేయండి సార్, సో మనకు ఓట్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది కదా అని అంటే, చూడు భారత్, మనం ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వెళ్ళాలి. మనకి ప్రతిదీ ఓట్లతో ముడిపెట్టి మనం వ్యవహారం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఆయన మెంటాలిటీ చూడండి. అంటే ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు అని ఉంటే ఇంత ఉంటే దాన్ని ఒక ఇన్ని ఓట్లకి మలుచుకునే కార్యక్రమం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అలా కాదు. ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే కార్యక్రమం. ఆయనకి ఒకటే వ్యత్యాసం. నేను తెలుగుదేశం నాయకులను కూడా చాలా దగ్గర నుంచి చూశాను, జగన్ గారిని దగ్గర. మీకు జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు గారు బుర్రతో ఆలోచిస్తారు. అదే తేడా.
ఓ మై గాడ్, మీ స్టైల్లో బాగా చెప్పారు ఒక రకంగా. నవరత్నాలు చూసుంటారు, నవరత్నాలు ఏ విధంగా ఉన్నాయి, సంక్షేమ పథకాలు కూడా చాలా బాగున్నాయి, పసుపు కుంకుమ ఇలాంటి పథకాలు టీడీపీ పార్టీకి డెఫినెట్గా సపోర్ట్ చేస్తున్నాయి ప్రజల నుంచి అనేది. ఈ రెండింటిని మీ యాంగిల్లో ఏ విధంగా కనబడుతోంది? అంటే వైసీపీ యాంగిల్ అనేది పక్కన పెడితే భరత్గా ఏ విధంగా చూస్తున్నారు? నేను ఒక్కటే చెప్తానండి, పసుపు కుంకాలు అని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆయన 2014లో ఆయన మేనిఫెస్టోలో మహిళల గురించి, డ్వాక్రా మహిళల గురించి ఏమీ ప్రామిస్ చేశారు. ఆయన డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు, చేశారా? చేయలేదు. వాళ్ళు దాచుకున్న పొదుపు ఏదైతే సొమ్ము ఉందో దాంట్లోంచి తీసి ఈయన పసుపు కుంకాలు ఇస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయడం జరగలేదు, కనీసం వడ్డీలకు కూడా సరిపోవట్లేదు. మనం చూసినట్టయితే ఎలక్షన్లు రాకుండా ఉంటే ఆయన పసుపు కుంకాల కింద 10,000 రూపాయలు ఇచ్చేవారా అని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఒక ట్రిప్లో ఇచ్చేస్తారు. ఈయన నెల గుర్తు చేస్తున్నాడు, నేను 2,500 ఇస్తున్నాను నాకు ఓటేయండి, 3,500 ఇస్తున్నాను నాకు ఓటేయండి, 4,000 ఇస్తున్నాను నాకు ఓటేయండి అని ప్రభుత్వ డబ్బుతో, ప్రభుత్వ సొమ్ముతో ఆయన ఓట్లు కొనే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. ఆయన అడ్మిట్ అవుతున్నాడు. మొన్న ఏదో మీటింగ్లో నేను ఇవి ఇచ్చాను అవి ఇచ్చానని ఆయనే చెప్తున్నాడు. అంటే ఆయన ఏం సొంత జేబులోంచి ఏం తీసియట్లేదు కదండి, ప్రభుత్వ ఖజానాలోంచి తీసిస్తున్నాడు. సో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. మేము ప్రతి మీటింగ్స్లో కూడా మహిళా లోకమే డైరెక్ట్గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మాకు ఇస్తున్నారండి, లేకపోతే మాకు ఎందుకు ఇస్తారని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణం మొత్తం పూర్తిగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళడమే కాకుండా కొత్త రుణాలకి ఆయన ఒక పెద్ద కొడుకు కింద ఉండి నేనే ప్రతి రూపాయి కూడా వడ్డీ కడతాను, మీరు ఎవరు కట్టనవసరం అవసరం లేదని ఆయన క్లియర్ కట్గా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా 75,000 రూపాయలు ఉచితంగా మీకు ఎవరితోనూ అడగకుండా, ఎవరి మీద ఆధారపడకుండా నేనే ఒక అన్నలా ఉండి మీకు ఫ్రీగా ఇస్తానని చెప్పడం జరిగింది. సో మరి ఇన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలే ఆదరిస్తారు. అంటే ఎంపీ అయితే భరత్ ఏం చేయాలనుకుంటున్నారు నియోజకవర్గానికి? నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఎంపీ అయిన 100 రోజుల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాజమండ్రికి తీసుకురాబోతున్నాను. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పనులు ప్రారంభించబోతున్నాను. అంటే ఇది ఉందా ముందు నుంచి అలాంటి ప్రతిపాదన? యా, నేను ఆల్రెడీ మేనిఫెస్టోలో అనౌన్స్ చేసేసాను. ఆల్రెడీ ప్రజలకు నేను ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పాను, 100 డేస్లో నేను ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వర్క్ స్టార్ట్ చేయబోతున్నాను. ఒక ఇండోర్ స్టేడియం కూడా తీసుకురాబోతున్నాను. మనకు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక విరాట్ కోహ్లీ, MS ధోని ఇలాంటి ప్లేయర్స్ రాజమండ్రి వస్తే రాజమండ్రి వైభవం ఎలా ఉండబోతుంది. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తే ఏ రకంగా ఉండబోతుంది. ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తూ ఉంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఎంత రెవెన్యూ జనరేట్ కాబోతుంది. సో అన్ని రకాలుగా చూసుకుంటే కోట్లాది రూపాయల రెవెన్యూ జనరేట్ అవ్వడమే కాకుండా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒక టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని డెవలప్ చేయబోతున్నాం. ఒక గోదావరి స్ట్రెచ్ ఉంది, మధ్యలో ఐలాండ్స్ ఉన్నాయి. ఐలాండ్స్ దగ్గర శాండ్ బేస్ మనం పైకి లేపి దాన్ని తీసుకొచ్చి పైన ఒక 5 స్టార్ రిసార్ట్స్ తీసుకొచ్చి ఒక ఆర్టిఫిషియల్ లేక్స్ కనుక మనం తయారు చేసి ఒక వాటర్ వరల్డ్ లాగా మనం క్రియేట్ చేయగలిగితే, స్పోర్టింగ్స్ ఇవన్నీ రకాలు పెట్టి ఒక అడ్వెంచరస్ కింద అన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. రెవెన్యూ కోసం ఒక రకంగా టూరిజంగా చాలా డెవలప్ చేయాలి. అన్ని రకాలుగా అన్ని హంగులు ఉన్న రాజమహేంద్రవరం కింద తీర్చిదిద్దబోతున్నాం రాబోయే రోజుల్లో. నేను ఒక విజన్తో, ఒక వ్యూతో ముందుకు వెళ్తున్నాను. నేను ఏదైతే డ్రీమ్ చేస్తున్నానో అది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ దిశగా నేను తీసుకెళ్ళబోతున్నాను. ఇవాళే నేను మార్నింగే సార్తో కూడా మాట్లాడాను. సార్, మీరు సీఎం అయిన వెంటనే ఇఫ్ గాడ్ బ్లెస్ మీ యాజ్ అన్ ఎంపీ, నేను 100 డేస్లో నేను క్రికెట్ స్టేడియం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను విత్ యువర్ బ్లెస్సింగ్స్ అని కూడా చెప్పాను. నేను ఆల్రెడీ ప్రామిస్ కూడా చేసి ఉన్నాను అంటే ఆయన నవ్వుతూ యాక్సెప్ట్ చేశారు. అంటే నేను ఇదివరకే సార్తో కూడా చెప్పున్నాను. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారే వైజాగ్లో కూడా ఇంటర్నేషనల్ స్టేడియం కట్టించారు. సో అదే రకంగా ఆ పేరు కూడా మీకు చరిత్రలో ఉండిపోతారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జగన్ గారు కూడా ఖచ్చితంగా చేస్తారు. రైట్. అంటే నేను పొలిటీషియన్గా అడగడం లేదు, మీరు రాజకీయాల్లోకి రావడానికి ముందే భరత్ అనే నేను అనే మూవీ వచ్చింది కదా, అంటే ఈ ఇంపాక్ట్ ఏమన్నా మీ మీద ఉందా? అసలు ఆ సాంగ్ కూడా మీకోసమే రాసినట్టుందేమో ఆ పేరుతో రావడం వల్ల. సో నాకు ఇది యాక్చువల్గా చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యిందండి. సో భరత్ అనే అంటే నేను యాక్చువల్గా నేను ప్రతి మీటింగ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న క్రౌడ్ ప్రజలందరూ కూడా నేను మైక్ ఇచ్చేసిన వెంటనే ఫస్ట్ ఆ డైలాగ్ చెప్పమని
భరత్ అనే నేను అనే డైలాగ్ చెప్పమని వాళ్ళు క్లియర్ కట్గా హెచ్ఎండివి కోసం ఒకసారి చెప్పండి భరత్. అంటే నేను ఒకటండి, నేను అక్కడ మీటింగ్స్లో వెళ్ళినప్పుడు కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి నేను మాట్లాడుతున్నాను. నా పేరు ఎలాగ భరత్. సో నేను ఒకటే చెప్తున్నాను, నేను అక్కడ ఇన్వాల్వ్ అయ్యి నేను ఏదో సినిమా డైలాగ్ చెప్పడం కాదు, నేను మనస్ఫూర్తిగా నేను భరత్ అనే నేను మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నానని నేను రియల్ ఇన్వాల్వ్ అయ్యి నేను చెప్తా ఉంటాను అనమాట. సో పీపుల్ కూడా దే యాక్సెప్ట్ మీ, సో దే వాంట్ మీ యాజ్. అది మీకు చాలా ప్లస్ అయిపోయినట్టుంది. మహేష్ బాబు గారు మీకోసమే ఆ మూవీ చేసినట్టు. అంటే ఇంకొకటి యాదృష్కం ఏంటంటే నా పేరు కూడా ఫుల్ నేమ్ భరత్ రామ్. అందులో ఆ మూవీలో కూడా ఆయన పేరు కూడా భరత్ రామ్ అనమాట. సో అది కూడా అట్లాగా వర్కౌట్ అయింది. రైట్ అండి, సూపర్. ఎనీవే అంటే ఒక విజన్తో ఉన్నారు. ఇవాళ రేపు భరత్ గారు, నేను అంటే స్ట్రైట్గా చెప్తున్నా, చాలా మంది నాయకులకి సమస్యల మీద అవగాహన లేకపోవడం, దాని మీద మాట్లాడలేకపోవడం కూడా సమస్యగా మారింది. అంటే కొత్తగా వచ్చి కూడా ఏ మాత్రం కూడా మీరు అసలు ఏ మాత్రం కూడా ఆ భయం లేదు, మాట్లాడుతున్నారు, సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. అంటే ఎలా సాధ్యమైంది? ఇది ఒకటి చెప్తే క్లోజ్ చేసేద్దాం. అంటే నేను ఒకటే చెప్తున్నానండి, నేను చిన్నప్పటి నుంచి కూడా నా రైట్ ఫ్రమ్ మై 18 years of age ఐ వాజ్ దేర్ ఇన్ మై బిజినెస్ అనమాట. సో ఐ హ్యాపెన్ టు డీల్ కన్స్ట్రక్షన్స్, మల్టీప్లెక్సెస్, చేపల చెరువులు, జ్యువెలరీ షాప్స్. సో ఈ చాలా క్లోజ్ పీపుల్తో దగ్గర నుంచి చూసాము, అన్ని రకాల సమస్యలు కూడా కింద నుంచి కూడా చూసాము. సో ఆ రకంగా నేను ఫారిన్ కంట్రీస్ ఇవన్నీ కూడా తిరిగినప్పుడు కూడా వై కాంట్ రాజమండ్రి బీ లదిస్ అనేది ఒక బాధ అనిపించేది. సో రాజమండ్రికి ఎంత వండర్ఫుల్ గోదావరి స్ట్రెచ్ ఉంది, ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి, సో ఇంత హెరిటేజ్ సంపద ఉన్నా కూడా పాలకులు అవగాహన లేకపోవడమా, లేకపోతే నేను వాళ్ళని కమెంట్ చేయను, కానీ కాకపోతే ఇంకా బెటర్మెంట్ చేసి ఉండేవారు. సో నేను ఒకటే చెప్తున్నాను, నేను రాజమండ్రి వరకు వచ్చేసరికి రాజమండ్రిని నేను ఒకలా చూడాలనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే నేను ఇంకో పాయింట్ కూడా చెప్పాను, ఇక్కడ సర్ ఆర్థర్ కాటన్ గారు ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించారు, అక్కడ మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంను కూడా అది ఒక బూత్ బంగ్లా కింద అయిపోయింది అనమాట. సో పాలకులు ఏ రకంగా కూడా పట్టించుకోవడం జరగట్లేదు. సో రాబోయే రోజులు ఇవన్నీ కూడా ఆధునీకరణం చేసి మొత్తం అన్నీ కూడా ఒక రాజమండ్రి అంటే ఇలా ఉంటుందా అనే విధంగా ప్రజలు ఏదైతే నన్ను నమ్మకం పెట్టి నన్ను గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఒక డిఫరెంట్ రాజమండ్రిని చూడబోతున్నారు. ఎస్, అంటే ఇవన్నీ చూసి వచ్చారు కాబట్టి మీరు ఒకవేళ ఒక పొజిషన్లో ఉన్నా సరే వీటన్నిటిని కూడా అర్థం చేసుకోగలిగారు. ఎనివే ఎలా ఉండబోతుందో అసలు రాజమండ్రిలో రాజకీయం అయితే చూడాల్సిందే భరత్. అంటే నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు 20 members యాజ్ పార్లమెంట్ మెంబర్స్ కింద ఉన్నారు. ఇప్పుడు నేను ఒకరిని కమెంట్ చేయను, కానీ ప్రజలు ఎంతో అమూల్యమైన ఓటు వేసి వాళ్ళని గెలిపించి వాళ్ళని పార్లమెంట్ స్థానానికి పంపిస్తే వాళ్ళకి లాంగ్వేజ్ పట్ల ఎంతో రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్, హిందీ పైన కమాండ్ లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం ఎక్స్ప్రెస్ చేస్తారు? అక్కడ మనం చూసినట్టయితే ఒకళ్ళిద్దరు. ఎగ్జాక్ట్, నేను ఇదే క్వశ్చన్ చాలా మందిని అడిగాను. ఇక్కడ వరకు ఓకే, బట్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగు ప్రజల పట్ల చిన్న చూపు అనేది దాని కారణంగా. నిజంగా ట్రూ. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా వైపౌట్ అవ్వబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్మోస్ట్ 15 నుంచి 16 మంది యంగ్స్టర్స్ రాబోతున్నారు. సో మేమంతా కూడా కమాండ్ ఉంది. ఎస్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. రాజమండ్రి ఒక ఆంధ్రప్రదేశ్ ఎంపీస్ అంటే ఒక మోడల్ ఎంపీస్ కింద ఉండబోతున్నాం రాబోయే రోజుల్లో అనేది మొత్తం ఇండియా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తాం. రైట్, చూద్దాం. అలాంటిదే జరిగితే నిజంగా తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు. అలాంటి వాళ్ళు ఉండాలి, బట్ అది ఏ పార్టీ అయినా సరే అనేది మా ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్, ఆల్ ది బెస్ట్. మార్గాని భరత్ రామ్ కొత్త కాదు రాజకీయాలకి అనేది ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏం చేస్తే రాజమండ్రి అనే నియోజకవర్గం ఒక ఉన్నత స్థానంలో ఉంటుంది, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరం ప్రజలకి ఎంత ఉంది అనేది ఒక స్పష్టమైన క్లారిటీతో ఆయన వెళుతున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనదైన శైలిలో అటు సినిమాలు, ఇండస్ట్రీస్, తాను రాజమండ్రిలో పెరిగిన వాతావరణం, వీటన్నింటినీ కలగలుపుకొని ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా అయితే ఒక రకంగా కనబడుతున్నారు. రైట్, చూద్దాం ఎలా ఉండబోతుందో రాజమండ్రి రాజకీయం.